చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్తుగా ఓడిపోతారని జోస్యం చెప్పారు కాంగ్రెస్ మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ. ఆర్మీకే పనికిరాని వ్యక్తి రాజకీయాల్లో ఏం పనికొస్తాడని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ మహీంద్రా హిల్స్ లో మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణను మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గంటపాటు ఇరువురు చర్చించారు. అనంతరం మాట్లాడిన సర్వే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి తప్పదని అన్నారు. తాను డీజీపీ అయితే ఉత్తమ్ కానిస్టేబుల్ అని, తనకు షోకాజ్ నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లా అంటే వాడు వాన్ ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ బాయ్, వాన్ ఆధ్వర్యంలోనే ఎమ్మెల్యేలు పోయి కొట్టున్నాయి. ఎమ్మెల్సీ ఒక్కడికి గెలిచే ఛాన్స్ ఉంటే అవి బాయ్. పార్టీ మొత్తం సర్వనాశనం ఒకరికి అయితుంటే మళ్ళా ఇంక ఎంపీ కావాలి. చిత్తు ఓడిపోతాడు నల్గొండ ఎలక్షన్లో. ఆడ ఎమ్మెల్యే అయ్యి కేంద్రంలో మంత్రి అవుతానికి కలలు చేస్తుంటాడు, ఒకటి కలలు. కానీ వాడిని చిత్తుగా ఓడగొడతాం. నా వంతు ప్రయత్నం వ్యవహారం ఏంటి, వీడు పార్టీకి చేసిన నష్టము ద్రోహం ఏంటి జనానికి తెలియజేస్తాం. ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి. నా ఎవరికి నిలుబడికి వస్తుంది, దేశానికి వాడు ఎట్లా పనికి రాలే పైలట్గా పోతే నమ్ముకొని పార్టీ ఇస్తే పదవి, ఆ పదవులు అన్నీ అమ్ముకరినాయి. పార్టీని భ్రష్టు పట్టించేది, షోకాజ్ నోటీస్ ఇయ్యలే, లేకపోతే సస్పెన్షన్ చేసినట్టు కూడా కాగితం ఇవ్వలే. ఒకవేళ నిజంగానే అట్లాంటిది చేసినా, కాగితం ఇచ్చినా, షోకాజ్ అడిగిన ఓ పోలీస్ కానిస్టేబుల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులు సస్పెన్షన్ చేసినట్టు ఉంటుంది. నా లెవెల్కు వాడు ఒక కానిస్టేబులే, ఎవరు ఉంటాం. నేను ఒక డీజీపీ, కానిస్టేబుల్ డీజీపీని సస్పెండ్ చేస్తారా? దేశ రాజకీయాల్లో